హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిరుప ట్రెడిషనల్ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ బెండకాయ టమాటా కర్రీ. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. పక్కా నా స్టైల్లో ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తానో అదే విధంగా అదే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా బెండకాయలు 1/2 కిలో కడిగి పక్కన పెట్టుకోవాలి. టమాటాలు కూడా కడిగి పక్కన పెట్టుకోండి. ఇక్కడ బెండకాయ ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తాను. ఎందుకంటే మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే బెండకాయలో ఉండే పుచ్చులు అనేవి మనకి బాగా కనిపిస్తాయి. అదే కొంచెం వెడల్పుగా కట్ చేసామంటే మధ్యలో ఉండిపోయే అవకాశం ఉంటుంది. దాని గురించి నేను చిన్నగానే కట్ చేస్తానండి. మనం హోటల్లో చూసినట్లయితే చాలా పెద్ద ముక్కలుగా కట్ చేస్తారు. అలా కట్ చేసినట్లయితే కంపల్సరీ ఎక్కడో దిక్కున పుచ్చు అనేది ఉంటుందండి. అందుకే నేను హోటల్స్లో కానీ ఎవరు ఇంటికి వెళ్ళినా సరే బెండకాయ కర్రీ అంటే నాకు తినాలనిపించదండి. ఎందుకంటే నేను ఈ విధంగా కట్ చేసుకుంటాను కాబట్టి. చాలామంది కాయగూరలకి మందులు కొడతారు కాబట్టి పురుగులేమీ ఉండవని చెప్పేసి పెద్దగా పట్టించుకోకుండా కాయగూరలు కోస్తూ ఉంటారండి. మీరు అవేమీ నమ్మకండి. ఇక్కడ బెండకాయలో కంపల్సరీ పుచ్చులు అనేవి ఉంటాయి. చూసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకుని ముందుగా కడిగి పెట్టిన టమాటాలని ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసి బాగా పిసకాలండి. మనం మిక్సీలో పట్టొచ్చు కూడా, కాకపోతే కర్రీ అంత టేస్టీగా ఉండదు. మనం ఎప్పుడూ కూడా ఈ కట్ చేసిన ముక్కల్ని చేతితో మాత్రమే బాగా పిసికి వేయాలి. అప్పుడే టేస్ట్ అనేది మనకు ఉంటుందండి. మిక్సీలో పడితే గుజ్జులాగా తయారవుతుంది. అలా కాకుండా మనకి టమాటా ముక్క అనేది మధ్య మధ్యలో తగులుతూ ఉండాలి. అలా ఉండాలంటే ఇక్కడ చూపించే విధంగా చేత్తో ఇలా చేయవలసి ఉంటుంది. దీన్ని బాగా నలిపి పక్కన పెట్టుకోవాలండి. మరొక విషయం, టమాటా కొంతమందికి పడదండి. అంటే వాతం చేసే గుణం ఉన్న వాళ్ళకి టమాటా పడదు. చాలా జాగ్రత్తగా తినాలి. ఇక్కడ కనిపించే విధంగా పిసికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ పాత్ర కొంచెం హీట్ ఎక్కేంత వరకు హీట్ అవనివ్వండి. మనం కర్రీ వండేటప్పుడు వాడే పాత్రను బట్టి కూడా టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. దీన్ని కొంచెం హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి. అలాగని మాడనివ్వకండి. కొంచెం హీట్ అవుతే సరిపోతుంది. దీనిలో కట్ చేసిన బెండకాయలు కూడా వేసుకోవాలి. మోకాల్లో జిగురు సమస్యలు ఉన్నవాళ్ళు ఈ బెండకాయలు వారానికి 2 సార్లు తిన్నట్లయితే జిగురు పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. దీన్ని 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇది మాడకుండా ఫ్రై చేయాలి. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ కారం, వేసి బాగా కలుపుకోవాలి. ఇది కారం పచ్చిగా లేకుండా ఆయిల్లో 1 మినిట్ ఉడకనివ్వాలి. దీనిలో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత దీన్ని మెల్లగా కలుపుకోవాలి. మూత పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత
కట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి మూత పెట్టి మరొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్పై క్లిక్ చేయండి. కర్రీ టేస్ట్తో పాటు వాటిని తినటం వల్ల వచ్చే ఉపయోగాలు, సమస్యల గురించి నేను పెట్టే ప్రతి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ని అస్సలు మిస్ కాకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు బెండకాయ ఇగురు రెడీ అయ్యింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.